యేసుక్రీస్తు ప్రభు మనందరికీ సమాధాన కారకుడై ఉన్నాడు. ఎలా అంటే సిలువ రక్తము ద్వారా ఆయన సంధి చేశాడనే మాట అక్కడ వాడాడు. ఎంత అద్భుతమైన మాట. దేవునితో మనందరికీ శత్రుత్వం ఉంది, వైరం కలిగి ఉన్నాం, రండి మన వివాదం తీర్చుకుందాం అని ప్రభు అన్నాడు. ఏంటి వైరం అంటే, నేను ఎక్కడ పాపం చేశాను, నాలో పాపం ఏముందని అడుగుతున్నామంట. అదే దేవునితో మనకు వచ్చిన వైరం. యేసుక్రీస్తు ప్రభు సిలువ మీద చనిపోవడం వల్ల సిలువ రక్తం ద్వారా సంధి చేశాడు. ఆయన సమాధాన కారకుడిగా ప్రభు ఉన్నాడు. ప్రియులరా, ఈరోజు కలవరం, ఆందోళన, భయము, రకరకాల ప్రతికూల వాతావరణాలను బట్టి కృంగుదల నీ జీవితంలో ఉంటే ఒక్కసారి నీ ప్రభువును చూడు. సిలువలో వేలాడుతున్న యేసయ్యను చూడు. నీ కొరకు రక్తం కార్చిన ప్రభువును చూడు. అంత గొప్ప శ్రమ, అంత గొప్ప త్యాగాన్ని యేసు ప్రభు ఎందుకు చేశారో ఆలోచించాయి. నీ కోసం, నా కోసం, మన రక్షణ కోసం, మన అభ్యున్నతి కోసం, మన యొక్క పరమార్థం కోసం యేసు ప్రభు వారి సిలువలో మన కోసం మరణించారు. ఆయన ప్రేమ ఎప్పటికీ ఉన్నతమైందే, ఆయన ప్రేమ ఎప్పటికీ గొప్పదే. ఆయన ఇచ్చే రక్షణను ఉచితంగా మనం స్వీకరించగలిగితే ఆశీర్వాదాలు, దీవెనలు మన జీవితంలో పొందుకుంటాం.